వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్ కావాలంటే ఏ అంశాలు ఉంటాయో వాటన్నిటిలో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్, రిసోర్సెస్ ఇంకా అనేక వేదికలు మీకు ప్రొవైడ్ చేస్తూ వస్తుంది సుమన్ టీవీ. ఇవాళ ఏంటంటే జీవితంలో సెటిల్మెంట్ అంటే ఒక వేరే దేశంకి వెళ్ళి ఉద్యోగం చేయడం అంటే ఎలాగా, కొన్ని దేశాల్లో ఉండే ఆపర్చునిటీస్ని మనం ఎలా ట్యాప్ చేయాలి, వీటన్నిటి గురించి తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఫ్లయింగ్ బార్డర్స్ కన్సల్టెంట్స్ అనమాట. వీళ్ళు బేసికలీ ఇట్స్ అ జాబ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. సో 4 దేశాలు మనకి ఐర్లాండ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్ అండ్ లగ్జంబర్గ్, ఈ 4 దేశాల్లో ఉద్యోగ అవకాశాలు, అలాగే ఇక్కడ ఉండే వర్క్ ఫోర్స్ని అక్కడికి ఎలా తరలించాలి, తీసుకువెళ్ళాలి అనే ఒక మిషన్తో వచ్చారు ఈ కంపెనీ ఫ్లయింగ్ బార్డర్స్ సిఇఓ అండ్ ఫౌండర్ సౌజన్య గారు. సౌజన్య స్వయంగా యూకే వాస్తవ్యులు. ఇక్కడికి ఇండియాకి మూవ్ అయ్యి ఇప్పుడు ఇక్కడికి అక్కడికి మధ్య వారధిగా నిలుస్తూ అటు ఉద్యోగస్తుల కోసం వెతుకుతున్న కంపెనీలు, ఇక్కడ ఉద్యోగాలు వెతుకుతున్న క్యాండిడేట్స్, వీళ్ళిద్దరి మధ్య కూడా తను రిక్రూట్మెంట్ ఏజెన్సీగా ఫంక్షన్ చేస్తారు. లెట్స్ ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ఫ్లయింగ్ బార్డర్స్. సౌజన్య, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. యా, చాలా ఫుల్ఫిల్లింగ్ కైండ్ ఆఫ్ రోల్లో ఉన్నారు మీరు. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రయాణం ఎలా మొదలైంది మీకు? అంటే ఇలాంటి ఒక యునీక్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ ఎలా మొదలైంది అనేది ఇట్ వాస్ లైక్ లాంగ్ బ్యాక్ అండి. ఇప్పుడు అనుకున్నది కాదు, ఇది ఆల్ ఆఫ్ సడన్ అనుకున్నది కాదు. నేను ఐ వెంట్ టు యూకే ఫర్ మై ఎంబీఏ కోసం వెళ్ళినప్పుడు ఐ వాజ్ ఏ స్టూడెంట్ వేర్ ఐ కంప్లీటెడ్ మై బీటెక్ కంప్లీట్ చేసి లైక్ ఎంబీఏ కోసం వెళ్ళినప్పుడు మై ప్యాషన్ వాజ్ లైక్ అబ్రాడ్లో చదువుకోవాలి అనేది నా ప్యాషన్. సో బీటెక్ అయిపోయిన తర్వాత ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాను. లైక్ నేను అబ్రాడ్ వెళ్ళాలి చదువుకోవడానికి. అట్ ద టైమ్ ఐ వాజ్ జీరో. ఐ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ లైక్ ఒక యూనివర్సిటీ ఏంటి, ఏది నాకు బెస్ట్ అవుతుంది. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐ జస్ట్ వెంట్ టు ఏ కన్సల్టెన్సీ సేయింగ్ లైక్ నేను అబ్రాడ్లో చదువుకోవాలి. దే డిడ్ంట్ ఆస్క్ మీ ఏం చదవాలనుకుంటున్నారని కూడా వాళ్ళు అడగలేదు. ఐ వాజ్ ఏ స్టూడెంట్ హూ హెస్ కంప్లీటెడ్ మై బీటెక్ హియర్. అట్లీస్ట్ నేను ఎంటెక్ ఎంఎస్ చేసి ఉండాల్సింది. బట్ ద థింగ్ ఈస్ లైక్ దే టోల్డ్ లైక్ యూకే బాగుంది ఇప్పుడు, సో ఎంబీఏకి మీకు అడ్మిషన్ తీసుకుంటున్నాం అనగానే ఐ జస్ట్ నాడెడ్ మై హెడ్. బికాస్ చెప్పాను కదా, ఐ వాజ్ జీరో ఎట్ ద టైమ్. ఐ డోంట్ హ్యావ్ అంటే నా ప్యాషన్ వెళ్ళాలి చదువుకోవాలి అంతే తప్ప ఏం చదవాలి ఏంటి అనేది కూడా నాకు ఒక క్లారిటీ లేదు అప్పుడు. రైట్. సో అది లేక ఐ జస్ట్ మూవ్డ్ ఆన్ దేర్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బీటెక్ స్టూడెంట్ కి ఎంబీఏలో సర్వైవ్ అవ్వడం హౌ టఫర్ ఇట్ ఈస్. లైక్ లిటరలీ ఐ బ్రోక్ ఇన్ టు టియర్స్. లైక్ అసలు నేను కంప్లీట్ చేయగలుగుతానా కోర్స్ అన్న డైలమాలో ఉన్న లోకి వెళ్ళిన డేస్ కూడా ఉన్నాయి. సో అప్పుడే నేను అనుకున్నాను, అట్లీస్ట్ ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు ఇది కాదు మీకు ఇది రైట్ ఆప్షన్ అని నాకు తెలియదు, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు చాలా మందిని ప్లేస్ చేసి ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా నాకు చెప్పలేదేంటి అన్న థాట్ నాకు వచ్చింది. బట్ అప్పుడు I was not that stronger enough to ask anyone or else like to argue with anyone. So I just kept on moving and I completed my MBA finally luckily by God's grace. అది పూర్తి చేసుకుని తర్వాత I worked for Barclays అండి. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సెక్టర్ Barclays కి వర్క్ చేశాను. అది వర్క్ చేస్తూ I started working with USIT recruitment. సో మీ రిక్రూట్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు కొంత. అది రిక్రూట్మెంట్ లో ఐ జస్ట్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దట్. అట్లా ఐ థాట్ లైక్ వై కాంట్ ఐ కన్సిడర్ దిస్ యాజ్ ఏ కెరీర్. ఇది ఎందుకు చూస్ చేసుకోకూడదు? మేబీ వీ కెన్ గైడ్ మెనీ పీపుల్ కదా అట్లీస్ట్. అంటే మీకు అది కెరియర్ అయినా కూడా ఇక్కడ అవసరం ఉన్న వాళ్ళకి, అక్కడ అవసరం ఉన్న వాళ్ళకి కూడా మీరు ఒక వారధిగా ఉంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ అట్లా ఏం కాదు. అక్కడ పిఆర్ ఉన్నా కూడా ఇంకా మేము మా హస్బెండ్ కి లైక్ 2028 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అప్పుడు కోవిడ్ టైంలో 2028 డిసెంబర్ వరకు లిటరల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు. సో అందుకని సరే ఇండియా మూవ్ అయిపోదామని అనుకున్నాం. అట్లా ఇండియా మూవ్ అయిపోయినప్పుడు ఇమీడియట్ గా నేను అక్కడే ప్లాన్ చేసుకున్నాను, లైక్ ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ అని. ఆ ప్లాన్ చేసుకున్నప్పుడే నేను ఒక 13 యూరోపియన్ కంట్రీస్ ట్రావెల్ చేశాను అక్కడ. అసలు ఎట్లా ఉంటుంది, అసలు రిక్రూట్మెంట్, అసలు వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ నేను పర్సనల్ గా వెళ్ళి ట్రావెల్ చేసి చూశాను. అందులో మాక్సిమం ఆఫ్ ది కంట్రీస్, యూరోప్ అనగానే మ్యాక్స్ ఆఫ్ ది కంట్రీస్ లో లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. అవును, కరెక్ట్. అంటే జర్మనీ చూస్ చేసుకుంటే జర్మనీ లైక్ మెకానికల్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. సో అందుకని జర్మనీ చూస్తే జర్మన్ లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్, అది వస్తేనే వాళ్ళు అక్కడ సర్వైవ్ అవ్వగలరు. ఈవెన్ పోలాండ్, పోర్చుగల్, మాల్టా, ఇవన్నీ, ఇటలీ, స్వీడన్, ఇవన్నీ ట్రావెల్ చేసినప్పుడు లోకల్ లాంగ్వేజెస్ మ్యాండేటరీ అని అర్థమైంది. సో ఐ థాట్ లైక్ మన ఇండియన్స్ కి ఇట్స్ నాట్ కంఫర్టబుల్. అంటే ఇంగ్లీష్ ఓకే, వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు, బట్ కమింగ్ టు వేరే లాంగ్వేజెస్ నేర్చుకుని సర్వైవ్ అవ్వాలి అంటే మాత్రం వాళ్ళకి కష్టం. సో అందుకని ఎక్కడైతే ఇంగ్లీష్ మేజర్ లాంగ్వేజ్, ఈ కంట్రీలో ఇంగ్లీష్ వాజ్ ద మేజర్ స్పోకెన్ లాంగ్వేజ్ అనుకున్నది చూస్ చేసుకోవాలనుకున్నా. అందుకే ఓన్లీ 4 కంట్రీస్ చూస్ చేసుకున్నాను. రైట్. ఇప్పుడు ఈ 4 కంట్రీస్ ఏంటి? ఫిన్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్ అండ్ లక్సెంబర్గ్.
ఈ 4 కంట్రీస్ లో ఇంగ్లీష్ వాస్ ద మేజర్ స్పోకెన్ లాంగ్వేజ్. నిజానికి యుఎస్ తర్వాత యూరోప్ చాలా పెద్ద ఆపర్చునిటీ. అంటే మంచి లైఫ్ బిల్డ్ చేసుకోవడానికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఈవెన్ సెమీ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ కూడా ఇక్కడ ఉండడం కంటే కూడా అక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్తారు. సో మీరేం చూసారు అక్కడ, ఎలా ఉంటాయి అక్కడ ఆపర్చునిటీస్, వర్క్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. కమింగ్ టు నేను చెప్పాలంటే ఎక్కడ నేను సాటిస్ఫై ఎక్కువ అవుతాను ఒక ఫైల్ కంప్లీట్ అయినప్పుడు అంటే స్కిల్డ్ ప్రొఫైల్ కావాలండి. సెమీ స్కిల్డ్ అండ్ ప్యూర్లీ నాన్ స్కిల్డ్ ప్లేస్ చేసినప్పుడు ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. ఎందుకు అంటే వీళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీస్ చాలా లో అంటే ఆపర్చునిటీస్ ఉండొచ్చు, బట్ ద అమౌంట్ వాళ్ళకి వచ్చే అమౌంట్ చాలా మినిమం అమౌంట్. రెండోది ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు వాళ్ళకి, ఇలాంటి రోల్స్ లో ఉన్న వాళ్ళకి. రైట్. అసలు అంటే మన ప్రేక్షకుల కోసం మీరు సెమీ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ కొంచెం చెప్పండి ఏంటి అని. సెమీ స్కిల్డ్ వచ్చేసండి ఎవరైతే వాళ్ళ బీటెక్ డిస్కంటిన్యూ చేస్తున్నారు, ఆర్ఎల్స్ లైక్ ఎంబీఏ ఏదైనా ఒక కోర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వని వాళ్ళు ఎవరైనా కూడా డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు, కంప్లీట్ అవ్వని వాళ్ళు, ఆర్ఎల్స్ లైక్ +2తో ఆపేసి ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే సూపర్వైజర్స్ గా, ఏరియా సూపర్వైజర్స్, మాల్ సూపర్వైజర్స్, ఫ్లోర్ సూపర్వైజర్స్, ఇలా టిల్ సూపర్వైజర్స్, ఇట్లాంటివి చాలా కేటగిరీస్ లో సూపర్వైజర్స్ గా, స్టాక్ ఇన్ఛార్జెస్ గా, ఇట్లాంటివన్నీ సివిల్ ఇన్ఛార్జెస్ గా, కన్స్ట్రక్షన్ రిలేటెడ్, ఇట్లాంటివన్నీ కూడా ఇట్ కమ్స్ అండర్ సెమీ స్కిల్డ్ అండి. అవును. ఇప్పుడు ఇలాంటి సెమీ స్కిల్డ్ జాబ్స్ కి లోకల్ గా వాళ్ళకి చాలా మంది ఉంటారు కదా, ఇక్కడ వాళ్ళని ఎందుకు అలౌ చేస్తారు, ఎందుకు తీసుకొస్తారు? వెరీ రైట్ క్వశ్చన్ అండి, కరెక్ట్. ఇక్కడ ప్రతి కంట్రీలోనూ ఉన్న ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ కంట్రీ ఈజ్ ఎ మల్టీలింగ్వల్ కంట్రీ. వాళ్ళ కంట్రీకి వాళ్ళ ఒరిజినేటెడ్ పీపుల్ మాత్రమే ఉన్నప్పుడు ఆ కంట్రీ లైక్ ఏ బేస్ లో చూసుకున్నా, ఎకనామిక్ వైజ్ గా చూసుకున్నా, కమర్షియల్ వైజ్ గా చూసుకున్నా, వాళ్ళ ఎకానమీ గ్రో అవ్వాలన్నా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ టూరిజం ఇంప్రూవ్ అవ్వాలన్నా కూడా అన్ని కంట్రీస్ నుంచి పీపుల్ ఉన్నప్పుడే అది సక్సెస్ అవుతుంది. కరెక్ట్. ఎందుకంటే మీకు యుఎస్ రిక్రూట్మెంట్ తో అంటే అనుభవం ఉంది కాబట్టి చెప్తాను. అమెరికాలో ఈ ఉద్యోగానికి బయట వాడే అర్హుడు, ఈ ఉద్యోగం మన లోకల్ గా ఉన్న వాళ్ళు చేయలేరు అని ప్రూవ్ చేస్తేనే ఒక H1 సర్టిఫై అవుతుంది, ఒక H1 పాస్ అవుతుంది. అలాగా ఈ యూరోపియన్ కంట్రీస్ లో ఏంటండి, వాట్ ఆర్ ద రూల్స్? ఏం లేదండి, ఇక్కడ రూల్ ఏంటంటే బేసిక్ కమ్యూనికేషన్ వచ్చి ఉండాలి మీకు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ మీరు అన్నారు చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రూవ్ చేసుకోవాలి అని. ఎస్, వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఎట్లా అంటే వాళ్ళు ఇంటర్వ్యూ అనేది ఒకటి తీసుకుంటారు. మీ ప్రొఫైల్ చూడంగానే మేము ఒక ఫిల్టర్ చేసి ఒక ప్రొఫైల్ పంపించాము అనగానే బ్లైండ్ గా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరండి. దే జస్ట్ టేక్ విత్ అన్ ఇంటర్వ్యూ. అసలు బేసిక్ కమ్యూనికేషన్ ఏంటి క్లయింట్ది, అండ్ వాళ్ళ ఏదైతే చదివాను అంటున్నారో దాని మీద బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసే తీసుకుంటారు. ఆ ఇంటర్వ్యూ ఖచ్చితంగా వీళ్ళు ఫేస్ చేయాలి. అది ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా మేము వీళ్ళకి ట్రైన్ చేస్తారు, కానీ ఖచ్చితంగానే కొంత బేసిక్ చొరవ వాళ్ళలో ఉండాలి. సో సెమీ స్కిల్డ్ అర్థం అయిపోయింది. అన్స్కిల్డ్ అంటే ఏమిటి? అన్స్కిల్డ్ అంటే ఏం లేదండి, 10th మాత్రమే చదివి 10th తర్వాత ఇంకా ఏమీ +2 కూడా లేదు, ఓన్లీ 10th చదివారు కానీ ఏదో చిన్న వర్క్స్ చేసుకుంటున్నారు, వీళ్ళకి కూడా అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. బేసిక్ ఇంగ్లీష్ ఉండాలి, మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు 10th చదివిన వాళ్ళకి మనం హై లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఆ బేసిక్ ఉంటే చాలు. అంటే అవతల వాడు మాట్లాడేది వీళ్ళకి అర్థమయ్యి, వీళ్ళు మాట్లాడేది అవతల వాడికి అర్థమైతే చాలు. సో బేసిక్ గా సైట్ వర్కర్స్, లేకపోతే ఇంకా కొంచెం ఫ్రూట్ ప్యాకింగ్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ ఇచ్చుకుంటారా? ట్రైనింగ్ లేకుండా, ఈవెన్ ఒక స్కిల్డ్ ప్రొఫైల్ కూడా ట్రైనింగ్ లేకుండా జాబ్ లోకి తీసుకోరు అక్కడ. సో ఈ అన్న జాబ్స్ ని మీరు ఐడెంటిఫై చేసి క్యాండిడేట్స్ ఇచ్చాక వాళ్ళకి ముందు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ, ఆ తర్వాత వాళ్ళని కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో కూడా వాళ్ళకి సాలరీ పే చేస్తారు. సో ఓకే, సో దట్స్ వెరీ క్లియర్. అయితే ఇప్పుడు ఈ దేశాలలో ఎలాంటి ఇండస్ట్రీస్ లో ఈ రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి? ఇండస్ట్రీస్, ఫుడ్ ఇండస్ట్రీ అలాగనే అడుగుతున్నారు. ఇండస్ట్రీస్ అని అంటే ఇక్కడ కేర్ వీసాస్ ఒకటి చాలా ఎక్కువ అడుగుతున్నారు, ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అంటే కేరింగ్ సెక్టర్, ఈ నర్సెస్ డైరెక్ట్ గా వెళ్ళాలి అని అంటే వాళ్ళు అక్కడ నర్సింగ్ ప్రొఫెషన్ లోనే వెళ్ళాలి అని అంటే వాళ్ళు అక్కడ ఎగ్జామ్ రాయాలి. సో అట్లా కాకుండా కేర్ వీసాస్, ఎవరైనా హోమ్ కేర్ వీసాస్, వాళ్ళకి బేసిక్ మెడికల్ రిలేటెడ్ నాలెడ్జ్ ఎంతో కొంత ఉన్న వాళ్ళైతే బెటర్ అని చూసుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈవెన్ హోటల్ మేనేజ్మెంట్ లో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ప్యూర్లీ నాన్ స్కిల్డ్ ఎట్లా అంటే ఒక హోటల్ మేనేజ్మెంట్ అనే కాదు, ఏదైనా సూపర్వైజర్, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ఉంది, ఆ సైట్ రిలేటెడ్ వర్క్స్ లో ఏదైనా రెలవెంట్ వర్క్స్ సూపర్వైజ్ చేయడం కానీ, స్టాక్ మేనేజ్ చేయడం కానీ, ఇట్లాంటి వాటిలో కూడా వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సరే, సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ అయిపోయింది. స్కిల్డ్ కి మీరు ఎలా రిక్రూట్ చేస్తారు? స్కిల్డ్ కి మోస్ట్ ఆఫ్ ది టైం అండి స్కిల్డ్ పీపుల్ వాళ్ళే చాలా వరకు చేసుకోగలుగుతారు. ఆన్ సైట్ వెళ్ళడమో, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ రావడమో, లేకపోతే వీళ్ళు ఓన్ గా లైక్ చూస్ చేసుకుని వర్క్ చేసుకోవడమో చేసుకుంటారు. బట్ కమింగ్ టు హియర్ స్కిల్డ్ ప్రొఫైల్స్ లో
ఒక 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ప్రొఫైల్ వేరే కంట్రీకి మూవ్ అవ్వని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే మేము ఆల్రెడీ చాలా 10 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము, మాకు ఇంకా ప్యాకేజ్ గ్రోత్ కావాలి, మాకు గ్రాఫ్ పెరగాలి అనుకున్న వాళ్ళు వస్తారు. వాళ్ళకి వేకెన్సీస్ ఖచ్చితంగా ఉన్నాయండి. అండ్ ఆఫ్ కోర్స్ అన్నిటికంటే ముఖ్యంగా కొత్త కంట్రీలో ఒక కొన్నేళ్ళు ఉండి వర్క్ చేయాలనే ఎక్స్పీరియన్స్ అది ఎవరు కాదనలేని విషయం కదండి. ఎక్స్ప్లోర్ చేస్తారు కదా అట్లీస్ట్. అంటే ఒక కొత్త దేశానికి వెళ్ళి అక్కడ జీవిస్తేనే కదా మన జీవితం తెలుస్తుంది యాక్చువల్లీ. మనం ఏదో బావిలో కప్పలాగా మనం ప్రపంచంలో ఉంటే కాకుండా. రైట్. ఫిన్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ అండ్ లక్సంబర్గ్ ఇవి ఎలా ఉంటాయి? హౌ ఆర్ దీస్ ప్లేసెస్? లివబుల్ ప్లేసెస్? ఈ కంట్రీస్ నేను పర్సనల్ గా ట్రావెల్ చేశానండి. సో కమింగ్ టు క్లైమాటిక్ కండిషన్స్ వచ్చేసి ద బెస్ట్ కంట్రీస్. అండ్ ఇక్కడ ఓన్లీ ఫిన్లాండ్ మాత్రమే మీకు -డిగ్రీస్ ఉంటుందండి టెంపరేచర్. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. అవును, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. బట్ కాకపోతే ఏంటంటే ఇది ఎందుకు ముందే చెప్తానంటే కొంతమందికి వరీ -డిగ్రీస్ టెంపరేచర్ వాళ్ళ సర్వైవల్ కి ఫిట్ గా అనిపించదు. మేబీ వాళ్ళ హెల్త్ కండిషన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అందుకే క్లయింట్ ఒకవేళ ఫిన్లాండ్ అని అన్నా కూడా ముందు నేను ఇది చెప్తాను, దానికి మీకు ఓకే అయితేనే అది చూస్ చేసుకోండి అని చెప్పి. రదర్ దాన్ ఫిన్లాండ్, అదర్ 3 కంట్రీస్ వెరీ వెరీ గుడ్ క్లైమాటిక్ కండిషన్స్ అండి. మనం సర్వైవ్ అవ్వడానికి దేర్ వాస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ స్కోప్. అండ్ వాళ్ళ స్టే, అది వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్, వాళ్ళ పే స్కేల్స్ ఎలా ఉంటాయి? వాళ్ళకి ఒక మంచి గౌరవప్రదమైన జీవితానికి తగ్గట్టుగా ఉంటాయా పేమెంట్స్? ఇందాక మీరు అన్నారు చూసారండి, డిగ్నిటీ ఆఫ్ లేబర్. మీరు అక్కడ జస్ట్ ఒక క్లీనింగ్ పర్సన్ గా వర్క్ చేసినా కూడా the person will not have any degrading, I mean they doesn't face any degradation like when it comes to a profile who is working into skilled అంటే సింగులర్ లో పిలుస్తాం, ఇలా రా నువ్వు కూర్చో ఒరే అంటాం. ఒక క్లీనింగ్ పర్సన్ ని కూడా మ్యామ్ సార్ అనే పిలుస్తారు. అది ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అక్కడ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు అడిగారు కమింగ్ టు ద వాళ్ళ స్టేయింగ్, అది అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఖచ్చితంగా కంపెనీ నుంచే ప్రొవైడ్ అవుతుందండి వీళ్ళకి. అపార్ట్ ఫ్రమ్ వేజెస్, అదే వాట్ ఎవర్ వాళ్ళకి ఏదైతే పే చేస్తున్నారో అపార్ట్ ఫ్రమ్ దట్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్యూర్లీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వాట్ అబౌట్ మెడికల్, హెల్త్ ఇన్సూరెన్స్? హెల్త్ ఇన్సూరెన్స్ ఆబ్వియస్లీ కంపెనీ నుంచే ఉంటుంది. ఇవన్నీ కాకుండా వాళ్ళు బేసికలీ పేమెంట్ ఇస్తారు. కాంట్రాక్ట్లు ఉంటాయా? కాంట్రాక్ట్ ఏమీ ఉండదండి. అండ్ ఏదైతే మీరు వర్క్ మీద వెళ్తున్నారో మీరు 2 years వాళ్ళ దగ్గర వర్క్ చేస్తే +2 years ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చేసుకుంటే బెస్ట్ అని అంటాం. లేదు నాకు ఈ వర్క్ నచ్చలేదు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ హియర్ అని అంటే ఇక్కడ 3 months నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి వాళ్ళు వేరే కంపెనీకి కూడా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. లోకల్ గానే అది మీ ద్వారా అవుతుందా? వాళ్ళు ఓన్ గా చేసుకుంటే మేము నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కి మేము రెస్పాన్సిబుల్ కాదండి. ఎందుకంటే మేము చూసామనుకోండి, మేము అది జెన్యూన్ కంపెనీయా, అది ఎంఎన్సీయా, రేపొద్దున వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తారా అని ఇవన్నీ క్రాస్ వెరిఫై చేసి మేము ఇస్తాం. వాళ్ళు చూసుకున్నారనుకోండి, అది మేము చూడలేము కదా అవన్నీ. సో మేము ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. సో ఇప్పుడు ఫ్లయింగ్ బార్డర్స్ కన్సల్టెన్సీ అన్నది అక్కడ అవసరాన్ని బట్టి ఇక్కడ మీరు ఎలా జల్లెడ పడతారు, ఎలా అందరికీ తెలియపరుస్తారు ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి రండి అని చెప్పి? ఇప్పటి వరకు మేము అట్లా మేము చెప్పింది ఆపర్చునిటీస్ ఉన్నాయని కాదండి. ఆల్రెడీ ఇప్పుడు స్టార్టింగ్ లో ఏదైతే నేను ఫైల్స్ చేస్తాను, నా నెక్స్ట్ ఫ్యామిలీస్, నా ఫ్రెండ్ సర్కిల్ నేను ఇది స్టార్ట్ చేశాను, నేను చేస్తున్నాను అన్నప్పుడు మాక్సిమం పీపుల్ నాకు అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు. వర్డ్ ఆఫ్ మౌత్ నా సర్కిల్లో, నా ఫ్రెండ్ సర్కిల్లో, నా ఫ్యామిలీ సర్కిల్లో అట్లా వచ్చిన వాళ్ళు రెఫరెన్స్ ఫైల్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ నాకు ఇప్పటి వరకు నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే లైక్ నా రిఫరెన్స్ ఫైల్స్ నాకు చాలా ఎక్కువ వచ్చాయి. వెళ్ళిన వాళ్ళు, ప్లేస్ అయిన వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ నో, వాళ్ళ నెక్స్ట్ ఫ్యామిలీస్ నో. ఇప్పటికీ ఎప్పుడో నేను 1 year బ్యాక్ ప్లేస్ చేసిన వాళ్ళు కూడా మా బ్రదర్ వెళ్ళారు మేడం మీ త్రూ, అందుకే మేము వచ్చాము అని చెప్తారు. వి ఫీల్ హ్యాపీ ఫర్ దట్. యా ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడైతే మీరు ఈ వీసా ప్రాసెసింగ్లు, పేపర్ వర్క్ అంతా ఎవరు చేస్తారు మీరు? ఎందుకంటే చాలా మందికి ఈ అన్స్కిల్డ్ లేబర్ లో ముఖ్యంగా చాలా ఒక ఆందోళన ఉంటుంది. ఏంటంటే మా పేపర్స్ తీసేసుకుంటారు, మమ్మల్ని అక్కడ బందీలుగా పెట్టేసుకుంటారు, మా పాస్పోర్ట్స్ సీజ్ చేసేసుకుంటారు, ఇలాంటి అపోహలు ఉంటే దానికి ఏం చెప్తారు? మీకు గల్ఫ్ కంట్రీస్ ఇట్లాంటివి అయితే మాత్రమే మీ పాస్పోర్ట్స్, మీ డాక్యుమెంట్స్ ఏవైనా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటారండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూరోపియన్ కంట్రీస్ మీ ఏ డాక్యుమెంట్ ఎవరు తీసుకోరు. ఎవ్రీథింగ్ విల్ బి విత్ యూ ఓన్లీ. మేము తీసుకునేదల్లా మేము కూడా ఈవెన్ మీ సాఫ్ట్ కాపీస్ మాత్రమే తీసుకుంటాం. వి డోంట్ టేక్ ఎనీ ఒరిజినల్ డాక్యుమెంట్. అండ్ వీసా ప్రాసెసింగ్ మేమే చేస్తాం. ఎవ్రీ బోరింగ్ పేపర్ వర్క్ మేమే చేస్తామండి వాళ్ళ కోసం. సో అయితే మీరు వచ్చేది బేసిక్ గా ఎవరికైనా ఉద్యోగం కావాలని వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి కరెక్ట్ మ్యాచ్ ఉందా మీరు చూసుకుని, అది మ్యాచ్ కుదురుకున్న తర్వాత ఇంకా మిగతాదంతా మీరే ఆ ప్రొఫైల్ కి ఎలిజిబిలిటీ, జాబ్ రోల్, అసలు అక్కడ వేకెన్సీ ఉందా లేదా, అది ఏ కంట్రీకి వేకెన్సీ ఉంది, ఆ కంట్రీకి వాళ్ళకి ఓకేనా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సుమారు ఎంత ఇస్తారండి జీతం? అది లైక్ 2 lakhs నుంచి ఉంటుందండి. 2 lakhs నుంచి మినిమం చూసుకుంటే 2 lakhs ఉంటుంది, మ్యాక్స్ చూసుకుంటే 12 lakhs. ఏంటండి? అన్స్కిల్డ్ కా? ప్యూర్లీ అన్స్కిల్డ్ కి 2 lakhs per month.
అందరం ఇక్కడ ఐ థింక్ అందరం అన్స్కిల్డ్ కి రెడీ అయిపోతాం ఇక్కడ. బాగానే ఉంది కదా 2 అనిపిస్తుంది. lakhs ఉంటుందండి. అంటే ఒక మంచి లైఫ్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ యంగ్స్టర్స్ కి ముఖ్యంగా. ఇదేమైనా ఏజ్ బార్ ఉంటుందా దీనికి? 42 years అండి. 42 ఏళ్ళు 42 years was the age limit. అంటే దాంతో పాటు విమెన్ ఫోర్స్, మెన్ ఫోర్స్ అని ఏమన్నా ప్రిఫరెన్సెస్ ఉంటాయా? అట్లా ఏమి ఉండదండి. బట్ కమింగ్ టు యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే, మీరు అప్లై చేసుకునేప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే జాబ్ రోల్ కి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై చేస్తే ఇద్దరికి సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ క్రైటీరియా మ్యాచ్ అవుతుంది అన్నప్పుడు ఉమెన్ నే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటారు. ముఖ్యంగా మీరు అన్న కొన్ని అంటే ఈ సేల్స్ జాబ్స్ కి వాటికి అండ్ ఆల్ దట్. అలానే కాదండి, ద రెస్పెక్ట్ అండ్ దే ఆల్వేస్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ఉమెన్ ఓన్లీ. ఈవెన్ అది స్కిల్డ్ ప్రొఫైల్ అయినా అంతే ఇస్తారు, మీరన్న సేల్స్ ప్రొఫైల్ దానికైనా అంతే ఇస్తారు. సో అయితే అద్భుతం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఈ 4 కంట్రీస్ లో సుమారుగా ఒక ఉజ్జాయింపుగా? వేకెన్సీస్ 1000+ ఉన్నాయండి. ఏది ఎవ్రీ సింగిల్ కేటగిరీకి నేను చెప్పేది. ఒక సెమీ స్కిల్డ్ చూసుకుంటే ఆ సెమీ స్కిల్డ్ లో మళ్ళీ కేటగిరీ ఉంటుంది. ఎవ్రీ సింగిల్ కేటగిరీకి అట్లా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. కానీ ఒక 1000 వేకెన్సీస్ ఉన్నాయంటే 1000 మెంబర్సే అప్లై చేయరు. ఒక 1 lakh పీపుల్, 10,000 పీపుల్, ఎంతమంది అయినా అప్లై చేయొచ్చు. రైట్. సో ఇప్పుడు అర్థమైంది ఈ మోడల్ మొత్తానికి. ఇది ఒక వర్త్వైల్, ఎందుకంటే నిజంగా జీవితంలో మనం ఏదో ఒక అడుగు ముందుకు వేయాలంటే ఒక పరిధిని మించి ఆలోచించుకోవాలి. ఈ 4 కంట్రీస్ కూడా గొప్ప అవకాశాలు ఆఫర్ చేస్తున్నాయి సౌజన్య గారు, అండ్ అందులో మీరు ఒక భాగం అయ్యారు. సో మీకు అభినందనలు. మంచి ఒక యునిక్ ఏంటి కెరియర్ పాత్లో మీరు కూడా ఉన్నారు. సో వీ హోప్ మీ ద్వారా చాలా మంది సెటిల్ అవుతారు, అలాగే కంపెనీస్ కూడా కావాల్సిన అవసరాలు వాళ్ళకి తీరుతాయని చెప్పి ఆశిస్తున్నాం. సౌజన్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.